హాయ్ అండి. నేను ఈరోజు మండే ఎండల్లో పులిహోర తయారు చేశానండి. అది ఎందుకంటే నేను ఈరోజు పచ్చడిని సేఫ్టీగా దాచుకోవడానికి ఒక జాడీ కొనుక్కోవడానికి పెద్ద మార్కెట్కి వెళ్దామని అనుకున్నానండి. మార్కెట్ అటు మా ఊరు ఇటు అండి. వెళ్ళడానికి నేను 11:30కి ఇక్కడ బయలుదేరి వెళ్ళానండి. అక్కడ 6 కేజీలు పెట్టే జాడీ వచ్చేసి 400 రూపాయలకి తీసుకున్నానండి. అక్కడ తీసుకున్న తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేసరికి 12:30 టైం అయిపోయింది. అప్పటికప్పుడు చేసేది ఏమీ లేక గబాల్న అన్నం వండేసి పక్కన పోపు తయారు చేసేసి చింతపండుని పిసికేసి పచ్చి చింతపండు పులుసుని చిక్కగా అందులో పోసుకున్నానండి. నేను ఎప్పుడు పులిహోర తయారు చేసినా సాధ్యమైనంతలో పచ్చి చింతపండు పులుసునే పోస్తానండి. ఎందుకంటే చింతపండులో ఉన్న పోషకాలన్నీ హరించుకుపోతాయని చింతపండు వాడొద్దని చెప్తున్నారు. నిమ్మకాయని మాత్రమే వాడాలి అని చెప్తున్నారు. కానీ మన చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి నేను చింతపండు పులుసును ఉడకబెట్టకుండా చేస్తానండి. నేను తయారు చేసినటువంటి పులిహోర నేను తింటున్నప్పుడు నేను ఒకటి తిన్నానండి. అది మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.